ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి సమర్పిస్తున్నాను. ఈరోజు మనము ఆలోచన చేయబోయే విషయం భూమి మీద ధనము, పరలోక ధనము. భూమి మీద సంపాదించుకునే ధనము, పరలోక సంబంధమైన ధనము, వీటిని గురించి మనము ఆలోచన చేద్దాం. ఈ విషయం మనకి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే మనము ఈ విషయాన్ని కనుగొనగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుని, అతడు చిమ్మిటి అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నీడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండి నీడలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఈ విషయాన్ని గురించి, ఈ భాగాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఇది ప్రభువైన యేసు కొండ మీద చేసిన ప్రసంగం. కొండ మీద చేసిన ప్రసంగం ప్రభువైన యేసు చేశారు 2000 సంవత్సరాలకు పూర్వము. దీన్ని మత్తయి, మార్కు, లూకా ఈ విషయాలను కొంత రికార్డ్ చేశారు. చేయబడిన ఈ రికార్డు ప్రపంచంలో ఉంటున్న మానవులు ఆలోచన చేసే కొద్దీ దానిలో నుండి తరగని మహోన్నతుని జ్ఞానము, తరగని మహోన్నతుని యొక్క ప్రేమ, మహోన్నతుని యొక్క వెలుగుబాట ఈ ప్రభువైన యేసు ఇశ్రాయేలీయులైన చెదరిని ప్రజల మధ్య చేసిన ఈ యొక్క ప్రసంగం, హితోపదేశం, బోధ ప్రపంచం అంతటిని కూడా విస్తరిస్తూ ఉంది. అన్ని జనుల్లో కూడా ఈ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రసంగము చాలా ఘనతను వహించింది. ఎందుకంటే మహాత్మా గాంధీ కూడా ఈ మాటలు ఉపయోగించాడు. ఎందుకంటే నేను కుడి చెంప మీద కొట్టేవానికి ఎడ చెంపని ఇమ్మనే మాట అక్కడక్కడ సినిమాల్లోనూ లేకపోతే రాజకీయవేత్తలు కూడా గాంధీ పలికాడని చెప్తారు. ఇది ప్రభువైన యేసు 2000 సంవత్సరాలకు పూర్వము కొండ మీద చేసిన ప్రసంగంలోని మాట. గాంధీ చెప్పలేదు. గాంధీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుబడిన దానిలో చెప్పాడు. ఎందుకంటే చివరి బ్రిటిష్ పాలకుడైన మౌంట్ బ్యాటన్ దగ్గర గాంధీ మహాత్ముడు తన జేబులో నుండి తీసిన క్రొత్త నిబంధన బైబిల్లో నుండి ప్రభువైన యేసు మాట్లాడిన ఈ 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో కొన్ని సంగతులు వారు మాట్లాడుకున్నారు. ఇది మన భారతదేశ చరిత్రలో లిఖింపబడి ఉంది. కాబట్టి అన్ని జనులు కూడా ఈ యొక్క వాక్య భాగాలు ప్రభువైన యేసు కొండ మీద చేసిన ప్రసంగాలను ఉపయోగించుకున్నారు. అయితే ఇందులో నుంచి ఒక చిన్న భాగాన్ని మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఎందుకంటే ఇక్కడ చిమ్మిటయు తుప్పుయు తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అతడు చిమ్మిటి అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు.
ప్రియులారా గమనించండి, ధర్మను గురించి ప్రభు అయిన యేసు మాట్లాడినప్పుడు అనేక విషయాల గురించి మాట్లాడారు. ఇందులో ఒక భాగము ధర్మను గూర్చి, అలాగే కన్నును గూర్చి, అలాగనే దేహము ఆకలి సంబంధమైన విషయాల గురించి, అడిగే విషయాలు, ఆకాశ పక్షులను గూర్చి, భూమి మీద ఉన్న పువ్వులను గూర్చి, అలాగనే గడ్డిని గూర్చి, చెట్ల చివరిగా ఆయన ఈ భాగంలో పరలోక రాజ్యమును గురించి వెతకండి అని మాట్లాడారు. ఈ విషయాల గురించి మనము కొంచెం సమయం ఆలోచన చేద్దాం. ధనము అన్నిటికీ ఎక్కడికి వచ్చినాం. భౌతికంగా మనం బ్రతకడానికి ధనం అవసరమే, కానీ ధనము సంపాదించదయందు మనసు పెట్టినవాడు ఇక దేని యందు కూడా తన మనసును పెట్టకుండా, దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుడు కానీ మానవుడని కానీ ప్రాణులు కానీ జాలి దయ కనికరము ఏమీ లేకుండానే అతడు ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈ ధనము ప్రముఖమైనది కాదు. ఇది ఏమవుతుంది అంటే దొంగలు దొంగిలిస్తారు, చిమ్మటలు దాన్ని కొట్టివేస్తాయి, తర్వాత అది తుప్పు పడుతుంది. కానీ పరలోక ధనం ఉంది, ఆ ధనము ఆత్మ సంబంధమైంది, దానికి ఇలాంటి పరిస్థితులు రావు. ఆ ధనాన్ని చిమ్మెటలు కొట్టవు, తుప్పు పట్టదు. దొంగలు కన్నము వేసి దొంగతనం చేస్తే వాళ్ళు దొంగిలించడానికి అవకాశం లేదు. సర్వసాధారణంగా మన వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు, ఎంత ధనమున్నా ఆస్తున్నా తరిగిపోతుంది, కానీ నేర్చుకున్న విద్య ఎవడు దొంగిలించగలడు అని ఒక సామెత కింద మాట్లాడుతూ ఉంటారు. అలాగే పరలోకంలో ఉంటున్న మన ధనం అది ఎలాంటి ధనం అంటే దాని గురించి తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి మనం చదివినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ఇహమందు ధనవంతులు సర్వసాధారణంగా గర్వాన్ని కంఠహారముగా ధరిస్తారు. కారణం ఏంటంటే వారు తమ ధనం మీద మంచి నమ్మిక ఉంటుంది. ధనమే మమ్మల్ని అన్ని విషయాల్లో నుంచి తప్పించగలుగుతుంది. దాని మీద అనేకమైన సామెతలు, పాటలు కూడా రాశారు. ధనమేరా అన్నిటికీ మూలమని, అంటే ధనంతో ఏదైనా చేయవచ్చు అని. ఇలాంటి భావం కలిగిన వాళ్ళు ధనం సంపాదించడానికి నీతిని, న్యాయాన్ని, యథార్థతను, మానవత్వాన్ని, దైవత్వాన్ని అన్నిటిని విడిచిపెడతారు. ఇక్కడ ధనమును గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి ఏ సంఘాల్లో అయితే పనిచేస్తున్నాడో ఆయా సంఘాల్లో ఉంటున్న సహోదరులు ఇహమందు ధనవంతులై ఉండి గర్వమును కంఠహారం వలె ధరించక, ఆ ధనము అస్థిరమైనది, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, ప్రభునందు ప్రియులారా, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక మనం జీవించిన కాలమంతా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. మనము సుఖముగా అనుభవించడానికి సమస్తము మనకు కావలసిన వాటన్నిటిని ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము, వాస్తవమైన జీవము. ఇటీవల ఇశ్రాయేలీలు లెబనాన్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ధనాగారమే దొరికింది. అది దాన్ని సంపాదించి ఆ కలుగులో దాచిన వారు దాన్ని అనుభవించడానికి కూడా లేకుండా అది ఇశ్రాయేలు యొక్క పాలవుతుంది. అలాగే చాలా మంది పూర్వీక రాజులు
పెద్ద పెద్ద భూషణాల్లో ధనాన్ని దాచి వాటిని భూమిలో అక్కడక్కడ కప్పెట్టి ఉంచినప్పుడు అది వారు అనుభవించలేదు, వారి ప్రజలు అనుభవించలేదు, వారి కుటుంబ సభ్యులు కూడా అనుభవించలేదు. అది వ్యర్థంగా నేలపాలవడం, లేకపోతే కొంతకాలం పోయాక మరొకరికి చేత చిక్కడం అటువంటిది జరిగింది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 1969లో నేను బైబిల్ స్కూల్లో చదువుతున్నాను. కుర్రోళ్ళు అమలు చేస్తే అందులో నన్ను కూడా పరిగణించారు. అర్జెంటుగా మీరు వెళ్ళిపోవాలి అన్నారు. మా దగ్గర ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. అయ్యా, మాకు కనీసం ఛార్జీ ఒక 5 రూపాయలు ఇస్తే మేము మా ఊరికి క్షేమంగా వెళ్ళిపోతాం అన్నప్పుడు, మీకు 5 రూపాయలు కాదు కదా, అవసరం అయితే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడతానని మమ్మల్ని బెదిరించినప్పుడు మాకు మార్గం లేక టికెట్ తీసుకోకుండానే విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇప్పుడు మా యందు దయ చూపని ఆ యొక్క బైబిల్ స్కూల్ యజమాని ఎంత బ్రతిమలాడినా మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తానన్నాడు, కానీ మా యందు దయించలేదు. మేము దొంగచాటుగా రావాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాధపడ్డాం, చాలా భయపడ్డాం కూడా. తర్వాత కొన్ని రోజులకి మేము విన్న వర్తమానం ఏంటంటే, ఆ విజయవాడలో ఉంటున్న కోండాలు బెదిరించి 25 లక్షల రూపాయలు ఆయన దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయారు అని తిట్టి. అంటే ఆయన దగ్గర మేము ట్రైనింగ్ అవ్వడానికి వచ్చిన క్రైస్తవులు, దేవుని సేవకుల యొక్క పిల్లలం. మా దగ్గర లేనిపోయిన సమస్య మా మీదకి వచ్చింది. దానికి మేము బ్రతిమలాడడం, ఒక 5 రూపాయలు ఇస్తే మేము జాగ్రత్తగా వెళ్ళిపోతామని. మా యందు ఆ మాత్రం జాలి చూపకుండా నిర్దయతో దాచుకున్న అతని యొక్క ధనమును గోండాలు, రౌడీలు పాలైంది. కానీ దేవుని బిడ్డలుగా మా యందు దయా కనికరము లేకుండా సంపాదించారు. అలాగే విదేశాల నుంచి వచ్చే ధనమును చాలా మంది వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతూ, వ్యాధులకు గురవుతూ, అన్యాక్రాంతమైపోతూ తమ యొక్క ధనం వ్యర్థమవుతుంది. కానీ ఆ ధనం వల్ల వారికి గర్వము, అతిశయము, పొగరు కలుగుతుంది. కానీ వారి బిడ్డలు కూడా దేవుని సేవకులు నిర్దాక్షిణ్యమైన భాష మాట్లాడుతూ ఒర్రె గిర్రె అని పలకరిస్తూ ఉంటున్నారే కానీ విధేయులైన వారిగా, ఇది దేవుని వల్ల మనకు కలుగుతుంది, ధారాళముగా దయచేసి దేవుని వలన మనకు సంభవిస్తుంది, దేవుని యందు నమ్మిక ఉంచవలసి ఉంది అనే విషయాలను వారు విస్మరిస్తున్నారు. దీన్నే అంటాడు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము. అంటే ఇహమందు ఉంటున్న ధనము వాస్తవమైనది కాదు, వాస్తవమైన జీవమును సంపాదించదు. అది మనకుంటున్న దేవుని యొక్క జీవమును అది నాశనం చేస్తుంది అన్నమాట. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది. పోయిన వారంలో నేను మాట్లాడాను మీతో. పునాది వేసేవాడు బండ మీద పునాది వేయాలి. ఒకడు పునాది వేసినట్లయితే బంగారం, వెండి, వెలగల రాళ్లతో వేసినట్లయితే అది స్థిరముగా అగ్ని చేత కాల్చివేయబడదు. కాబట్టి రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, అది ఎలాగ వేసుకోవాలంటే, మంచి పునాది ఎలాగ వేయాలంటే, మేలు చేయవారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చేవారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. ఇది మంచి పునాది. ఈ పునాది వేసుకున్నట్లయితే, ఈ మంచి పునాది పరలోకంలో నీకు ధనము సంపాదించి పెడుతుంది. అక్కడ ఏమవుతుందంటే తుప్పు పట్టదు, చిమ్మెటలు కొట్టవు, దొంగలు కన్నం వేసే దొంగలు. కాబట్టి అలాంటి గొప్ప ధనము మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనంటే సమస్తమును, అంటే సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే మన యొక్క నమ్మిక ఉండాలని మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ద్వారా తిమోతికి తెలియపరిచాడు.
ప్రియులారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపో. ధనం మీద ఎప్పుడైతే మనము దృష్టి నిలుపుతామో అప్పుడే అది మన యొద్ద నుండి పారిపోతుంది అనమాట. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. నిశ్చయముగా అది రెక్కలు ధరించి మన యొద్ద నుండి ఎగిరిపోతుంది అనమాట. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. పక్షిరాజు అంటే గ్రద్ద. ఆకాశమునకు ఎగరడం అంటే తన ఎరను చూడటానికి పక్షులన్నిటికంటే ఎత్తైన స్థలమునకు పోయి ఎక్కడ ఏది తనకు ఆహారం దొరుకుతుందో తన ఎరను వెతుక్కుంటూ ఉంటుంది. అది భూమి మీద ఏ మనుషులు కూడా దానిని వేటాడటానికి వీలు లేనంత తినకపోతుంది. అలాగ దాన్ని మరలా మనం పట్టుకోవడానికి కానీ సంపాదించడానికి కానీ అవకాశం లేనిది పక్షిరాజు. ఆ విధంగా మనము ధనమును ఐశ్వర్యమును పొంద ప్రయాసపడినట్లయితే అది మన యొద్ద నుండి పారిపోతుంది అని చెప్పబడింది. కావున ప్రియులారా, భౌతికమైన ధనము అది ఎటువంటిది అని అంటే దాన్ని కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమునందు మీ కొరకు మీరు ధనము కూర్చుకున్నట్లయితే ఆ ధనము ఎవ్వరూ దాన్ని కదపలేరు. అక్కడ చిమ్మిటే ఉండదు, తుప్పు పట్టే అవకాశం అక్కడ లేదు, దొంగల కన్నం వేసి దొంగలే పరిస్థితి లేదు. తర్వాత నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడ ఉంటుంది. నీ ధనము ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము. నీ ధనము ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. మా ఇంటికి తలుపులు లేవండి, ఒకప్పుడు కిటికీలు లేవు, మంచి తాళాలు లేవు, మాకు బీరువా లేదు. నేను స్థలము కొని స్కూల్ కట్టడానికి ధనము అప్పు చేశాం. చేసిన డబ్బు వెంటనే వస్తువులు సమకూడక దాన్ని కాపలా కాయాలి. బయట ప్రార్థనకి వెళ్తే పరిగెత్తుకుని వచ్చి మళ్ళా మధ్యలో డబ్బులు ఉన్నాయా లేదా అని బీరువా తీసి చూసుకునేవాళ్ళు. బీరువాకి తాళాలు లేవు. అంటే ఈ ధనము ఏమైపోతుందో అనే భయము, దొంగిలిస్తారేమో భయము. మా ఊళ్ళో ఒక ధనవంతుడైన దగ్గర పట్టుకెళ్ళి ధనం దాచిపెట్టండి అన్నాం. కొన్ని రోజులు దాచిన తర్వాత నేను నా భార్య మా ఇద్దరం మాత్రమే ఉంటున్నాం ఇక్కడ. ఎవడన్నా వచ్చి మాకు హాని చేసి ధనం పట్టుకెళ్తే నీకు జవాబు చెప్పుకోవాలి మేము, మా దగ్గర వచ్చిన ఆయన నువ్వే పట్టుకుపోని మరలా ఇచ్చేసాడు. అంటే ధనము, ఇతరుల ధనము అంత భయంకరమైనది అనమాట. ఇతరులు దాన్ని కాపాడలేరు. మనము కాపాడుకోవడానికి మన దగ్గర శక్తి సామర్థ్యము కావాలి. కావున ప్రియులారా, మనం ఒకవేళ సంపాదించడానికి ప్రయాసపడితే అన్నిటినీ విడిచిపెట్టేస్తాం. రాత్రులు నిద్ర, పగలు రాత్రి నిద్ర. దానినే కీర్తన గ్రంథంలో అంటాడు, రాత్రి వేళ ఒంటిగా నుండి ఇంటి మీద ఉన్న పిచ్చిక వలె ఉండి వారు, అంటే రాత్రి పగలు కూడా కష్టపడి సంపాదించాలి అనుకుంటారు, కానీ వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించకపోయినా, యెహోవా పట్టణమును కాపాడకపోయినా, అలాగే మహోన్నతుడైన దేవుడు ఇక్కడ మనకి తిమోతి పత్రికలో చెప్పినట్లు సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. ఆయన మనం ఇవ్వకుండానే మనము ప్రయాసపడినట్లయితే మన ప్రయాసము వ్యర్థమైపోతుంది. అంటే దేవుడు కనికరిస్తే
కనికరించిన వారిని ఎలాంటి స్థితిలో నుంచైనా సరే తన మహిమ కలిగిన రాజ్య వ్యాప్తి కొరకు అటువంటి వ్యక్తిని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుతాడు, అన్ని సమకూరుస్తాడు. అతనికి యోగ్యుడిగా సిగ్గుపడనక్కర్లేని వానిగా తయారు చేస్తాడు. కాబట్టి అతనికి ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుతూ వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుంటారు. రెండవది, రాబో కాలంలో మంచి పునాది వేసుకుంటారు, తమ కొరకు వేసుకుంటారు, ఇతరులకు మేలు చేస్తారు. మేలు చేయడమే కాదు, సత్క్రియలను ధనమును సంపాదించుకుంటారు. ఔదార్యం అంటే ఇతరులకు జాలిపడి ఇతరులకు సహాయం చేసేవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ఉంటారు. అలాగా జరిగించాలి క్రైస్తవుడు అని నేర్పించమని చెప్పాడు. మనం ఇంకా కొన్ని విషయాలు ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష తిమోతికి రాస్తూ అంటాడు అపోస్తలుడైన పౌలు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం అవసరమే, అది దేవుడి ఇవ్వాలి, తన కార్యముల కొరకు ఇవ్వాలి, ఈ జీవితాన్ని బాగు చేయడానికి ఇవ్వాలి, నీ కుటుంబాన్ని చక్కదిద్దడానికి ఇవ్వాలి, నిన్ను మంచి పొజిషన్లో పెట్టడానికి ఇవ్వాలి. కానీ ధనాపేక్ష అనేది అది నీ యొద్ద నుండి వచ్చేది, అది దేవుడు నీకు కల్పించేది కాదు. కాబట్టి ధనాపేక్ష లేని వారై ఉండాలి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. మనకెంత కలిగి ఉందో దాంతోనే మనం ఎల్లప్పుడూ తృప్తి పొందినట్లయితే తృప్తి పొందిన వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పను కనుక ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉండాలి. అంటే ధన సంపాదనే మనకి ముఖ్యమైనది కాదు. కాబట్టి ధన సంపాదన కంటే దేవుని యొక్క చిత్తమును తెలుసుకుని దేవునికి చిత్తానుసారముగా నడుచుకుని వారమై ఉండాలనేది మహోన్నతుడైన దేవుని యొక్క ఉద్దేశము. ఆయన ఉద్దేశాన్నే ప్రభువైన యేసు కొండ మీద ప్రసంగంలో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడుబడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెట్టులు కొట్టినవాయను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరము తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటుంది. అంత్యదినముల యందు ఇదిగో మీ చేలు కోసిన పనివారులకు ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుతున్నది. మీ కోతవారి కేకలు సైన్యములుగా దిబ్బదగు ప్రభు యొక్క చెవులలో దృష్టి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి పొగాశక్తులై వధదినమందు మీ హృదయములను పోషించుకుంటున్నారు. కాబట్టి ధన సంపాదన గురించి ప్రభువైన యేసు చెప్పిన అనేక విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ధనము కంటే పరలోక ధనము, ఈ పరలోక ధనము ఎటువంటిదంటే యుగయుగములు మనకు దీవెనకరముగా ఉండేది. యుగయుగములు కూడా మనము దాని ద్వారా దీవెనను అనుభవిస్తాం. తర్వాత మనం చదివినట్లు 21వ వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చదివితే, నీ ధనం ఎక్కడ నుండి అక్కడనే నీ హృదయము. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను ఏటగా ఉండేదేలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును.
కన్ను తేటగా ఉండడం భౌతికంగా మన కన్నులు తేటగా ఉండాలి. దేవుని వాక్యం పట్ల, దేవుని కార్యముల పట్ల మన చూపు చాలా సరళముగా ఉండాలి. నీ కన్ను చెడుందైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండదు కనుక నీలోనున్న వెలుగు చీకటిలా చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరి యజమానులకు దాసుడిగా ఉండున్నారు. ఇద్దరు యజమానులు మనలను పరిపాలన చేయకూడదు. ఇద్దరు యజమానులు మనకు యజమానునిగా, క్రీస్తుగా, ప్రభువుగా, రక్షకునిగా ప్రభైన క్రీస్తును తండ్రి అయిన దేవుడు నియమించి ఉన్నాడు. ఇది అపోస్తల కార్యముల గ్రంథం 2:36 చదివినప్పుడు ఆనాటి యూదులతో పేతురు మాట్లాడుతున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించున్నాడని ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలను అని ప్రకటించాడు. ప్రభు అయిన క్రీస్తును మనకు ప్రభువుగా నియమించాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసు మనకు యజమానిగా ఉండి ప్రతి విషయంలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి తలంపులోనూ, ప్రతి క్రియలోనూ, ప్రతి నడతలోనూ, ప్రతి పడకలోనూ కూడా ప్రభు అయిన క్రీస్తు యొక్క నడవడిలో మనం కొనసాగవలసిన వారమే ఉన్నాం. అలా కాకుండా మనకు మరొక యజమానుడు ఉన్నాడని తాను బయలుపరుచుకున్నాడు లూకాసు వార్తలో. ఎందుకంటే ఈ లోకరాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవని అపవాది ప్రభు అయిన యేసు ఎదుట గర్వంగా మాట్లాడుతున్నాడు. మనము లోబడితే అలాంటి పరిస్థితి. మరి మనము దేనికి దాసులమవుతామో, పాప విషయంలో పాపమునకు దాసులమైతే పాపము యొక్క దాసులమవుతాం. అలాగే సాతానుకు మనం దాసులమైతే సాతాను యొక్క దాసులమవుతాం. కాబట్టి మనము సాతాననే వాటికి దాసులుగా ఉండకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనము నిజమైన దాసులుగా ఉండాలి అని గ్రంథం బోధిస్తుంది. అలాగే ధనమునకు దాసులమై కాకుండా దేవుడు మనకు పరలోక సంబంధమైన ధనములో మనలను పాలువారిగా, యోగ్యులుగా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా, దేవునికి సన్నిధిలో మనము యుగయుగములో జీవించడానికి ఏర్పాటు చేసిన మార్గంలో ముందుకు సాగేవారముగా ఉండాలి. ఆయన సమస్త అధికారమునకు మనము లోబడి ఉండాలి. అంతేగాని ధనపు అధికారములకు కానీ, అపవాది యొక్క అధికారములకు కానీ మనము లోబడి ఉండకూడదు అనేది ప్రభు అయిన యేసు మనకు బోధించిన బోధ. అలాగే మన కన్ను చెడ్డది, అలాగనే మనము లోబడి ఉండడానికి ఇద్దరు యజమానులకు మనము ఉండలేము. ముఖ్యంగా అది ధనమును గురించి మాట్లాడిన విషయమే. అయితే ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించను. మీరు దేవునికి సిరుగుకుని ముదాసులుగా నుండున్నారు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందామని మీ ప్రాణములు గూర్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహములు గూర్చి అయినను చింతించకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవు కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? వాటికంటే దేవుడు మనల్ని బహుశ్రేష్ఠులుగా చేశారు. ఆయన నోటి మాట చేత వాటన్నిటిని సృష్టిస్తే తన పోలికలో మానవులమైన మనలను దేవుడు చేశాడు. చేయడమే కాదు, మనం అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినప్పుడు సైతము తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనకు మారుగా శిక్షించి మనలను విమోచించి దేవునికి ప్రియమైన బిడ్డలుగా తీసుకుంటున్న ఆ మహోన్నతుడైన దేవుని యొక్క మహాప్రేమ ఎంతో ఘనమైనది, ఎంతో గొప్పది. మన ఎడల ఆయనకు అపారమైన ప్రేమ ఉంది. కనుక ఈ భౌతిక సంబంధమైన ధర్మం గురించి కానీ, దేవుని గురించి కూడా మనం వస్త్రముల గురించి కానీ, దేహముల గురించి కానీ, సౌందర్యముల గురించి కానీ చింతింప పని లేదు. ఎందుకంటే ఇవి ఎలాగున్నావనేది దేవుడు పట్టించుకోడు. కానీ దేవుడు దాని గురించి తీర్పు తీర్చదు. కానీ మన యొక్క హృదయ స్థితి, మన జీవితపు స్థితి, మన నడబడి
దేవునికి నచ్చినట్లయితేనే మనల్ని అంగీకరిస్తాడు. కాబట్టి వస్త్రముల గురించి చింతించేవారు గురించి మాట్లాడుతూ సొలొమోను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అడవి పువ్వు సొలొమోను యొక్క సౌందర్యం కంటే గొప్పగా అలంకరింపబడిందట. ఒక్క దినములో నాశనమైపోయే గడ్డి పువ్వును దేవుడు అంత గొప్పగా అలంకరిస్తే అల్ప విశ్వాసి దీన్ని మరీ ఎక్కువగా అలంకరింపజేస్తాడు కదా అని ప్రభువైన యేసు అంటే వారికి దేవుని ఎడల విశ్వాసము నమ్మికను నూరు పోస్తున్నాడు ప్రభువైన యేసు. ఎందుకంటే ప్రభువైన యేసు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. వస్త్రం కావాలని తెలుసు, దేహం కావాల్సిన ఆహారం కావాలని తెలుసు, మనకేమేమి కావాలో వాటన్నిటిని కూడా తెలుసు. అందుకని భూమి ఆయన నరులకు ఇచ్చాడు. భూమి తన ఫలములను ఇస్తుందన్నమాట. భూమి తన ఫలములను ఇచ్చి మానవుని తృప్తిపరుస్తుంది. 104వ కీర్తనలో మనం చూస్తాం. పశువులకు గడ్డి, అలాగే మనుషులకు ఆహారము, అలాగే ముఖములకు తైలము, మెరుగునిచ్చే తైలము, వారికి శక్తినిచ్చే ద్రాక్షారసము, ఏమేమి కావాలో వాటన్నిటినీ అనుగ్రహించే దేవుడు. అలాగే 145వ కీర్తనలో సర్వ జీవులను సర్వ ప్రాణులను పోషించే దేవుడు, ఎల్లవేళలా పోషించి నడిపిస్తున్న దేవుడు. కాబట్టి ఈ మహాదేవునికి మనం ఎలాగున్నాము అనంటే మనకు సమస్తమును దయచేయడానికి దేవుడు ఎల్లవేళలా తనకు కృపను కనికరము చూపిస్తున్నాడు. వీటన్నిటి గురించి అన్యజనులు ఆలోచన చేస్తారు కనుక, వారు విచారంతో ఉంటారు కనుక, వారు దేవుని పనులు విడిచిపెట్టి, దేవుని తలంపే విడిచిపెట్టి, దేవుని యొక్క ఆలోచన విడిచిపెట్టి, దేవుని వెతకరు. దేవుని గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా ధన సంపాదన అనే ఆలోచన చేస్తారు. కానీ ఏమీ తీసుకొని పోలేరు తమ వెంట ఏమీ తీసుకొని పోలేరు. కాబట్టి ప్రభువైన యేసు 33వ వచనంలో ఏం చెప్తారంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఆయన రాజ్యము ఎక్కడి నుంచి మనం వచ్చాము, ఎవరి వలన వచ్చాము, మరలా అక్కడికి మనం చేరే ప్రయత్నమే మహోన్నతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు బయలుపరిచిన మార్గం. కాబట్టి ప్రియులారా, ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆయన రాజ్యం ఎక్కడుంది? ఆయన రాజ్యము ప్రకటింపబడింది, పూర్వకాలము నుండి ప్రకటింపబడింది, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, అధికారుల ద్వారా ప్రకటింపబడింది. ఆయన రాజ్యమును మనం వెతకాలి. వెతకపోయినట్లయితే అది మనకు దొరకడం కష్టం. నీతి, దేవుని నీతి, దేవుని యొక్క కార్యములలోనూ దేవుని నీతి ఉంది, దేవుని యొక్క బోధలో దేవుని నీతి ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంచడంలో దేవుని నీతి ఉంది. లోక సంబంధమైన నీతితో మనకేం సంబంధం లేదండి. లోక సంబంధమైన నీతులు అనేక రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క సీజనల్ గా ఉంటాయి, 40 రోజులు ఉంటాయి, తర్వాత పోతాయి. కానీ మనం అలా కాదు. మన జీవితకాలం అంతా కూడా దేవుని నీతిలోనే మనం కొనసాగవలసి ఉంది. కాబట్టి ప్రియులారా, ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని నీతిని మనము వెతకవలసిన వారమై ఉన్నాం. చివరిగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ఏడవ వచనం చదువుతానండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను,
కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీ కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను. దీర్ఘాయుషునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుటకు నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుతున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఈ 13వ వచనం సరిగ్గా మనం చదువుతామండి. మరియు నీవు ఐశ్వర్యము జన్మలన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడును నుండడు. ప్రియులారా గమనించండి, మనము అడుగక మునిపే అనుగ్రహించు దేవుడు మన దేవుడు. ఎందుకంటే సర్వ భూమి ఆయన, భూమియు దాని సర్వమును యెహోవావే, ఆయన సమస్తమును అనుగ్రహించు దేవుడు. కాబట్టి వర్షము అనుగ్రహించి భూమి దాని ఫలములనిచ్చి సమస్తమును దయచేయగలిగే శక్తి సంపన్నుడైన దేవుడు మన దేవుడు కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉండక వాటికంటే ముఖ్యంగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుతూ ఉంటే మనకేదో అవసరమో ఆయనకు తెలుసు కనుక వాటన్నిటినీ మన కొరకు అనుగ్రహించి దేవుడు ఉన్నాడనే నమ్మికతో మనం ముందుకు సాగాలి. ఎందుకంటే నిన్ను ఎడబాయను విడువను ఎడబాయను అని చెప్పిన అభయం ఇచ్చిన దేవుడు మన దేవుడు అని గుర్తించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీకు నా హృదయపూర్వకమైన వందనములు.